సింధూర పొరపాటున మందు తాగటంతో చంటి ఎవరికీ తెలియకుండా ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఇంట్లోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి ఈరోజు దీని వ్యవహారం వెరైటీగా ఉంది, ఏదైనా తీర్థం పుచ్చుకుందా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం అదేమీ లేదండి అని చెప్పేసి అయితే సింధూరాని ఇంట్లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం ఆగు చంటి, నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతావు? అవును, నేను తీర్థమే తీసుకున్నాను, ఇప్పుడు ఏంటంట అని చెప్పేసి అయితే వాళ్ళందరికీ ఎదురు సమాధానం చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏంటి బయట గోలగా ఉంది అని చెప్పేసి అయితే మేడ మీద నుండి కిందకు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే చంచలమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూరాని చూసి చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. సింధూర కూడా వాళ్ళ అత్తమ్మను చూసి అత్తమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నమస్తే అత్తమ్మ అని చెప్పేసి అయితే నమస్కారాలు పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా కోపంగా సింధూర వైపు చూస్తూ అలా ఉండిపోతుంది. ఇంతలో కేశవ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం ఏంటంట, ఎందుకు ఇంటికి ఇంత లేటుగా వచ్చారు, మా అత్తమ్మని ఒక్కరిదాన్నే వదిలేసి ఇంత లేటుగా ఎందుకు వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అయితే కేశవాన్ని నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న కేశవ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏంటి ఏదో వెరైటీగా ఉందే ఇక్కడ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో చంచలమ్మ మేడపై నుండి కిందకి దిగి ఏంటి ఏంటి సంగతి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం నా కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు చంచలమ్మ, నాకు తెలుసు అత్తమ్మ, నేనంటే నీకు ఎంత ప్రేమో కదా, నాకు తెలుసు, నేనంటే నీకు ప్రాణం కదా అత్తమ్మ అని చెప్పేసి అయితే చంచలమ్మను పట్టుకొని హక్ చేసుకొని మరీ మాట్లాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చాలా కోపంగా సింధూర వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు.